హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోనికాస్ మ్యాజిక్ వరల్డ్. ఎట్లున్నారు అందరూ? మస్తున్నారులే, తెలుసు నాకు మీరు అందరు మస్తుంటారని. అయితే ఇవాళ వచ్చేసి నేను బగారన్నం ఎట్లా వండుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నా. పెళ్ళిలో కానివ్వండి, పేరెంటాల్లో కానివ్వండి, హైదరాబాద్లో ఊర్లో ఏడనన్నా సరే బగారన్నం లేనిదే ఉంటుందా అండి? నువ్వేందమ్మా చూపించుడు, బగారన్నం మాకు వచ్చంటారా? ఆగండి, నేను ఎట్లా చేస్తానో చూపించబోతున్నా. అయితే మీరు కూడా ఇట్లనే చేస్తే కనుక నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేసి, షేర్ చేసి, జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రాసెస్లోకి అయితే ఫటాఫట్ వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా అయితే గిన్నె తీసుకోండి అంటే మామూలు గిన్నె కాదండి. నేను రైస్ కుక్కర్లో ఎట్లా వండుకోవాలో చూపించబోతున్నా. అయితే రైస్ కుక్కర్ గిన్నె తీసుకోండి. అందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. పోసుకున్నారా? ఓకే. పోసుకున్న తర్వాత మీ దగ్గర ఎన్ని బిర్యానీ హోల్ గరం మసాలాలు ఉంటే అన్ని హోల్ గరం మసాలాలు ఇందులో వేసేసేయండి. తర్వాత కాస్త ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత మీ దగ్గర సన్నగా తురిమిన ఒక 2 ఆనియన్స్ అయితే అవైతే కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై కానివ్వండి. దాని తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిలు అయితే కట్ చేసిన పచ్చిమిర్చిలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసేయండి. అవి కూడా కాసేపు ఫ్రై కానివ్వండి. దాని తర్వాత కాస్త ఇటు అటు తిప్పండి. కరివేపాకు వేసుకోవడం మర్చిపోకండి. వేసుకున్నాక మంచిగా తిప్పండి, ఇటు అటు తిప్పండి. కాస్త ఫ్రై కానివ్వండి. ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీలు వేసేసుకోండి. పచ్చి బఠానీలు వేసుకున్న ఫ్రోజన్ బఠానీలు అయినా సరే అవి కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇప్పుడు బఠానీలు వేసుకున్న తర్వాత తిప్పండి, దాన్ని కూడా ఇటు అటు కాస్త తిప్పండి. అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్దనైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇటు అటు తిప్పండి. దాన్ని కూడా అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై కానివ్వండి. ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే 2 కప్పుల బియ్యంని, నార్మల్ బియ్యం 1 కప్పు, బిర్యానీ బియ్యం 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, 2 కలిపి నేను ఆల్రెడీ ముందే ఒక అర్ధ గంట సేపు నానబెట్టిన ఆ బియ్యాన్ని, ఉప్పుని ఇందులో కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడిని వేసి బియ్యం విరగకుండా మంచిగా కలపండి. ఇటు అటు బాగా కలపండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలపండి, బియ్యం విరగకుండా కలపండి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి ఈ 2 కప్పుల బియ్యానికి నేను ఇక్కడ 3 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నా. 3 కప్పుల నీళ్ళు అనమాట. 3 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది బాస్మతి నేను ఆల్రెడీ నానబెట్టిన కాబట్టి. మీరు నానబెట్టకపోతే 2కి 4 గ్లాసులు పోసుకోండి. కాకపోతే నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టిన కాబట్టి నేను 2కి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నా. వాటర్ పోసుకొని కలపండి, ఇటు అటు మంచిగా నీట్గా కలపండి. కలిపినాక ఇందులోనే ఇంకొంచెం కొత్తిమీర కావాలంటే కొత్తిమీర వేసేసుకోండి. టేస్ట్ చూడండి. ఉప్పు కాస్త ఈ స్టేజ్లో ఉప్పు కాస్త తక్కువ ఉంటే తక్కువ ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే చూసుకోవాలన్నమాట. దాని తర్వాత మూత పెట్టేసేయండి. కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ఇంకుంటుంది చూడండి అసలు ఎట్లుంటుందో. ఒకసారి ఇట్లా ఒక మెతుకు తీసి చూడండి అసలు ఎంత మంచిగా కుక్ అయిందో. ఇట్లుంటుంది అనమాట. మీరు కూడా వండుకొని చూడండి. సేమ్ ఇట్లనే వండుకొని చూడండి. సేమ్ మీరు కూడా ఇట్లనే వండుకుంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.